What's good, C Squad? Welcome to the channel, gang. How are you doing? I'm blessed, gang. సో టుడే వచ్చేసి డే 4 అనమాట. లాస్ట్ వీడియోలో చూసినట్టు లాస్ట్ నైట్ అయితే మహాశివరాత్రి నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశా. అది కూడా సద్గురుతో ఆ పాజిటివ్ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశా. రైట్ నౌ నేను వచ్చేసి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. బ్యాక్ సైడ్ చూస్తున్నాను, ఇదే అనమాట మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే. సో ఫ్రమ్ కోయంబత్తూర్ టు హైదరాబాద్ అనమాట. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం లాస్ట్ టైం వచ్చిన కోచ్ కూడా B2నే, బట్ నౌ అగైన్ మనం రిటర్న్ కూడా B2 కోచ్లోనే మనం ట్రావెల్ అయిపోతున్నాం. మన ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి ఉందన్నమాట. ఇప్పుడు టైము 5:10 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇంకో 20 మినిట్స్లో మనం జర్నీ కూడా స్టార్ట్ చేసేస్తాం. లాస్ట్ నైట్ నిద్ర లేదు కదా, ఫుల్ టైర్డ్ ఉన్నా. ఇప్పుడు వెళ్ళి నేను ఇంకా పడుకుంటా. మళ్ళీ ఇంకా ట్రైన్ ఎక్కడ ఆగిద్దో నాకు కూడా తెలియదు. హాల్ వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. పర్ హవరు 50 రూపీస్ ఛార్జ్ చేసిండు. వర్త్ ఫర్ మనీ అని చెప్పాలి. మేము 1 అవర్ ఉన్నాము, నేను అన్నయ్య. మంచిగా ఫ్రెష్ అవ్వడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏసీ కూడా ఉంది. So my voice has changed a little bit due to cold. Excuse me. సో వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నాకు కూడా కొంచెం కోల్డ్ అయితే అయింది. సో ఎనీవేస్ మనమైతే ట్రిప్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. సో ట్రైన్ అయితే అంత ఎక్కువ డిలే లేదు, ఓన్లీ 5 to 10 మినిట్స్ డిలే నడుస్తుంది. బట్ ఎనీవేస్ మనమైతే ఆన్ టైంకే చేరుకుంటాము ఫైనల్గా. హౌ యూ డూయింగ్, C Squad? సో మనం ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నాము. టైం వచ్చేసి మనకి 10:30 అవుతుంది. సో నైట్ అయితే ఫుల్గా పడుకున్నా. ఇంకా నాకు కూడా తినేసిన పడుకున్న, వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేకుండే. సో టైర్డ్ అయి ఉన్నాం కదా, మళ్ళీ ఇంకా అందులో కూడా ఫుడ్ కూడా మంచిగా లేదు. సో మనం హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత మంచిగా హోమ్ ఫుడ్ తిని ఇంకా అప్పుడు మాట్లాడుకుందాము. సో ఆల్రైట్ గైస్, ఫైనల్లీ మనం హైదరాబాద్ అయితే రీచ్ అయినాము. ట్రైన్ ఆన్ టైంకి తీసుకొచ్చిండు. సో మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసి మనము వెళ్ళిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడతా. Gang, we finally made it to the home safely. First of all, I just want to say thank you God for keeping me safe and making my journey possible. And second of all, I just want to say thank you all the loco pilots, cab drivers and auto drivers and bus drivers as well for keeping me safe and making my trip possible from my home to Isha Foundation to my home. So shout out to all of them. Without them our journeys wouldn't be happen. So I just want to say thank you all of them. So that's all gonna conclude the video. I hope you guys like it. Hit the like button and subscribe button as well, and I will see you guys in next video. Om Namah Shivaya.